అభివృద్ధి కోసం, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్షిప్ కోసం, పీజీలు పిహెచ్డి వాళ్ళ కోసం, మీరు మా యొక్క భవిష్యత్తు తరాల కోసం ఆలోచించిన విధానాని కోసం మీకు థ్యాంక్ యూ చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే గత ప్రతిపక్ష పార్టీలు మొరుగుతున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేసిన అన్నది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అదేవిధంగా కొందరు కులంతోనో మతంతోనో వస్తున్నారు. కొత్త పిచ్చగాలు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యువతను తప్పుదారిలో పట్టిస్తున్నారు. దానికోసం కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మనం ఏదో ఊహలో ఊహించుకుంటున్నాం, కానీ వాటికి తగ్గట్టుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈరోజు రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీని భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడే విధంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి, అదేవిధంగా మౌలిక వసతులు, హాస్టళ్లను, పీజీ స్కాలర్షిప్, అదేవిధంగా పిహెచ్డి వాళ్ళకు రీసెర్చ్ విధంగా ఉపయోగపడే విధంగా కేటాయించుండు. వారి యొక్క ముందు భవిష్యత్తు ఆలోచన విధానానికి థ్యాంక్ యూ వెరీ మచ్.